అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద బయట ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి హాజరవడం లేదు. సిబిఐ వారు కూడా దీని మీద పిటిషన్ దాఖలు చేయలేదు. అసలు దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయి 3 వారాలు గడుస్తున్నప్పటికీ ఈ 3 వారాల్లో నాంపల్లి కోర్టుకి జగన్మోహన్ రెడ్డి రాలేదు. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ అక్రమాస్తుల కేసులో ఏం జరుగుతుంది అనే విషయాల మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద బయట ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాను సీఎంగా దిగిపోయినప్పటికీ ఇప్పటి వరకు నాంపల్లి కోర్టుకి హాజరు కాలేదు. ఆ రకంగా సిబిఐ కూడా పిటిషన్ దాఖలు చేయలేదు. అసలు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఏం జరుగుతుంది అసలు? ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సిబిఐ అయితే పట్టించుకోవాలి కదా. పట్టించుకోవాల్సినటువంటి సిబిఐ ఇప్పటి వరకు పిటిషన్ వేయాల. వాళ్ళేమో దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్. వాటిని ఛాలెంజ్ చేస్తూ సిబిఐ కనీసం పిటిషన్ దాఖలు చేయాలి కదా. ఇప్పటి వరకు పిటిషన్ దాఖలు చేయలేదు. ప్లస్ ముఖ్యమంత్రిగా ఆయన పదవిని కోల్పోయి 2 వారాలు అవుతుంది. 2 శుక్రవారాలు అయిపోయినాయి. ఆ రోజున సిబిఐ నాంపల్లి కోర్టు ఇచ్చింది ఏంటి? ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఖర్చులతో కూడుకున్న వ్యవహారం, అలాగే భద్రతతో కూడుకున్న వ్యవహారం, కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. వెసులుబాట్లు ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి తరఫున అడ్వకేట్స్ కోరితే కోర్టు దానికి అంగీకరించి అందుకు భౌతిక హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత కూడా కాదు కదా, ఎమ్మెల్యే. మరి ఇప్పుడు కోర్టుకి ప్రశ్నించాల్సింది ఎవరు? సిబిఐ వల్ల పిటిషన్ వేయాలి. సిబిఐ పిటిషన్ వేసి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు, ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని వ్యక్తిగతంగా హాజరుపరచండి అని చెప్పేసి సిబిఐ పిటిషన్ వేయాలి. పిటిషన్ వేస్తే దాన్ని కోర్టు పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత కోర్టు ఒక నిర్ణయం వెలుబుచ్చుతుంది. కానీ ఇక్కడ పిటిషన్ వేయండి ఎవరు? సిబిఐ. ఎందుకు వేయలేదు అని అంటే మళ్ళీ మనం ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీ దర్బార్లో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీకి ఎక్కడికైనా వెళ్తుంటే ముందు అవి వెళ్ళి తర్వాత నరేంద్ర మోడీ వెళ్తాడు అనేది కదా కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది. సో ఇప్పుడు సిబిఐ అనేది ఎందుకు పిటిషన్ వేయలేదు అని అంటే ఢిల్లీ దర్బార్లో ఈ వ్యవహారం నడుస్తుంది. ఇంకా కూడా ఒకవైపు ఏమో కూటమిలో ఉంది బీజేపీ, ఇంకొక వైపు ఏమో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి వంత పాడుతుంది అనే దానికి ఇదొక సంకేతంగా మనం తీసుకోవచ్చు. వాస్తవంగా త్రిపులాలు రఘురామకృష్ణరాజు ఇలాంటి విషయాల్లో చాలా చురుగ్గా ఉంటాడు. కానీ ఈసారి ఎందుకంటే ఆయన దృష్టిలోకి రాలేదా, లేకపోతే ఆయన బిజీగా ఉండి పట్టించుకోలేదా, ఆయన వీటి గురించి మళ్ళా ఆయన పిటిషన్ వేయాలి అనేటువంటి ఆలోచన రాలా. జనరల్గా పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేయచ్చు, ప్రజా ప్రయోజనాల వాయిద్యం కింద వేయచ్చు. ఇప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రి పదవి లేడు కాబట్టి ఆయన కోర్టుకి హాజరుపరచండి అని చెప్పి వేస్తే దాన్ని మళ్ళీ సిబిఐ వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు దాంట్లో ఇంప్లీడ్ అయిపోయి దాన్ని విచారిస్తారు. కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి ఏమో హ్యాపీగా ఆయన శుక్రవారం హాజరు కాకుండా ఉన్నారు. ఇప్పటికే సిబిఐ కానీ ఈడీ కానీ దాదాపు 20 కేసులు ఉన్నాయి. వాటి విచారణ జరుగుతుంది. రెగ్యులర్ విచారణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, ఎప్పుడో చెప్పింది సుప్రీంకోర్టు. కానీ ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల. 19వ తారీఖు నుంచి రెగ్యులర్ విచారణలు జరుగుతున్నాయి. రెగ్యులర్ విచారణ జరుగుతున్న క్రమంలో డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వీళ్ళు పెండింగ్ లో ఉన్నాయి చాలా. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు అన్ని కూడా మొత్తం ఒక కొలిక్కి రావాలి. వాటి మీద విచారణ జరగాలని అంటే కనుక సిబిఐ వాళ్ళు వాటిని ఛాలెంజ్ చేయాలి. సిబిఐ ఛాలెంజ్ చేసి పిటిషన్లు వేయాలి. అదర్వైజ్ అవి ఇంకా డ్రాగ్ అనేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ పొలిటికల్ కోణాన్ని కనుక మనం తీసుకుంటే అక్కడ ఏమో న్యాయ వ్యవస్థ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. పొలిటికల్ వ్యవహారం తీసుకుంటే ఎందుకు నరేంద్ర మోడీ ఇప్పుడు సిబిఐని అడ్డుకుంటున్నారు అనేది, సిబిఐని అడ్డుకుంటుంది ఆయన అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్పడం కాదు. సో కాబట్టి ఇప్పుడు ఆయన ప్రమేయం లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ఇమీడియట్ గా. ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం. అందుకే తెలివిగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, ఎన్డీఏలో నేను విడతల వారీగా మద్దతు ఇస్తాను అని చెప్పి అన్నాడు. బయట నుంచి నేను మద్దతు ఇస్తాను, అంశాల వారీగా విడతల వారీగా నేను మద్దతు ఇస్తాను, అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పినప్పుడు జనరల్ గా నరేంద్ర మోడీ ఏమనుకుంటారు, సో ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి మనకి ఆల్రెడీ మనతోటి ఉంటానని చెప్పి చెప్పారు కాబట్టి
ఇక ఇబ్బంది లేదు పొలిటికల్గా అని చెప్పి నరేంద్ర మోడీ అనుకుంటారు. కారణం ఏంటంటే ఫక్తు రాజకీయవేత్తలు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా వాళ్ళకి ఏం కావాలో అది రాజకీయంగా చేసి పెడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీలకి లేదంటే రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం నరేంద్ర మోడీ తోటి ఉందని చెప్పి ఆయనే చెప్పాడు కదా ఒక మూమెంట్లో. వాస్తవంగా ఓడిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళాలనే ఒక ప్రయత్నం కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఉండేటువంటి ఈయన ఒక అడ్వకేట్ ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు అక్కడ, ఆయన లైజనింగ్ చేస్తుంటాడు ఈ కేసులన్నింటినీ కూడా. బట్ ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ ఈయనకు వచ్చినట్లేదు, అందుకే బహుశా ఢిల్లీ టూర్ ఆగిపోయింది. వాస్తవంగా ఢిల్లీ టూర్ కి వెళ్ళాలి, లాస్ట్ వీక్ లోనే వెళ్ళాలి, అర్ధాంతరంగా ఆగిపోయింది. ఒకవేళ ఈయన వెళ్ళినట్టయితే అప్పుడు అసలు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అసలు ఏం చేస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చినది. కనీసం ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆ కాల అపాయింట్మెంట్ తీసుకొని కనుక కలిస్తే అప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉండాలా లేదా అనేటువంటి ఒక ఆలోచన అయితే చేసే అవకాశం ఉంది కదా. బహుశా అందుకే జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పి ఉండొచ్చు. అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రయత్నం చేశాడు ఓడిపోగానే. బట్ అక్కడి నుంచి వచ్చినటువంటి హామీ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే గత 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాయిస్ కనుక అబ్జర్వ్ చేస్తే పీకోండి అనే స్థాయికి వచ్చింది. అంతకుముందు ఏంది ఇంటర్వ్యూ కూడా బేకలేరు అనేటువంటిది చెప్పేవాళ్ళు, ఆ ఇంటర్వ్యూ తీసేసి ఇప్పుడు పీకోండి అనేటువంటి స్థాయికి వచ్చారు. పట్టుమని 11 స్థానాలు కూడా సరిగ్గా గెలవలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది రాష్ట్రంలో అలాగే దేశంలో, పీక్కోండి మీ చేత అయితే అని చెప్పి అంటున్నారంటే ఢిల్లీ దర్బార్ నుంచి సంకేతాలు రాకుండా వాళ్ళు ఆ విధమైనటువంటి కామెంట్స్ మీడియాలో చేయగలరా, చేస్తారా? ఒకవైపు ఏమో కేసులు మెడ మీద వేలాడుతున్నాయి, ఇంకొక వైపు ఏమో కొత్త కేసులు రాబోతున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా ఆ మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇవన్నీ చూస్తూ మిన్నుకుండిపోతారంటారా? ఖచ్చితంగా ఇప్పుడు అదే కాదు కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది అదే కదా. ఇప్పుడు పీక్కోండి అని అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఏం చేయలేడని కదా. ఇప్పుడు ఆయన ఏం చేయలేడు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఆ విధంగా మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతున్నారు. అదర్వైజ్ ఇప్పుడు కేసులన్నీ ఉన్నప్పుడు ఇటు కొత్త కేసులు వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు వాసుదేవ్ రెడ్డిని ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డిని ఆల్రెడీ ఏపీసీఐడి వాళ్ళు విచారిస్తున్నారు. ఆయన ఆల్రెడీ అప్రూవ్ గా మారతారని కూడా చెప్పారని చెప్పి నిన్న మొన్న ఇచ్చినటువంటి న్యూస్. ఆయన అప్రూవ్ గా మారితే ఇమీడియట్ గా ఎవరి పేరు చెప్తారు? ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు. సో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇంకో కేసు యాడ్ అవుతుంది. ఆ తర్వాత మైనింగ్ రెడీగా ఉంది. ఆల్రెడీ మైనింగ్ సంబంధించి మొత్తం ఫైల్స్ దాదాపు 3 ఫైల్స్ ఏమో మిస్ అయినాయి అని చెప్పి అంటున్నారు. ఆ 3 ఫైల్స్ దొరికితే కనుక జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక మాజీ మంత్రి వీళ్ళందరూ వ్యవహారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ని కేసులు పెట్టుకొని కూడా ఆయన ఇంకా సవాల్ చేస్తున్నారు, కొడాలని బయటకు వచ్చి పీక్కోండి అని చెప్పి అంటున్నారంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కానీ లేదంటే ఢిల్లీలో కానీ బలంగా లేడనేటువంటి సంకేతం ప్రజలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అలా కాదు అనేటువంటిది సంకేతం తెలుగుదేశానికి పంపించాలి కదా. అది చెయ్యకపోగా చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఆయనకి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఆయనకున్నటువంటి విశిష్ట అధికారాలతోటి జగన్మోహన్ రెడ్డికి గతంలో ఏ విధంగా అయితే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ఉందో అలాంటి ప్రోటోకాల్ని ఇచ్చాడు. వాస్తవంగా ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయినప్పటికీ ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయించారు? ఆయన ముఖ్యమంత్రి చేశారు, తర్వాత మంత్రుల తర్వాత ఎమ్మెల్యేల్లో ఫస్ట్ ఆయన చేయించారు, ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి కదా, ఇచ్చారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి వాల్యూ ఎందుకు ఇస్తున్నాడు అంటే ఢిల్లీ దర్బార్ నుంచి ఈ సంకేతం రాకపోతే ఆ వాల్యూ చంద్రబాబు నాయుడు ఇస్తారా? ఇచ్చేటువంటి అవకాశం లేదు కదా. ఎందుకంటే అసలు మ్యాండేటరీ ఏంటి, ప్రజల మ్యాండేటరీ అంటే చంద్రబాబు గారి వ్యక్తిత్వం అలాంటిదే అనుకోవచ్చు కదా. రెండో కోణం నుంచి చూస్తే అలా ఆయన అభిమానించే వాళ్ళు లేదా పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అది చెప్తారు. కానీ ఆ మ్యాండేటరీ ఇచ్చింది అంటే శత్రువులకు కూడా గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తిత్వం చంద్రబాబు గారిది అనుకోని కూడా ఆ కోణంలో కూడా మనం చూడొచ్చు కదా. అదే ఆ పార్టీ వాళ్ళు చెప్పే వాదన అది. కానీ తెలుగుదేశం పార్టీ 2024 ఇచ్చిన మ్యాండేటరీ ఏంటి? రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, దోచుకున్నారు, ఇళ్లలోకి పోలీసులను పంపిస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, మమ్మల్ని బతకనివ్వట్లేదు, మీరు రండి అని చెప్పారు. అలాంటప్పుడు ఆయన్ని నువ్వు ప్రోత్సహిస్తే ఎలాగూ? ఆయన శిక్షించమనే కదా ప్రజలు మ్యాండేటరీ ఇచ్చింది. 2024 మ్యాండేటరీ ఏంటి? జగన్మోహన్ రెడ్డిని వద్దనుకొని ఇచ్చినట్టు మ్యాండేటరీ అది. 164 స్థానాలు ఇచ్చారు
కూటమికి. అంటే దాని అర్థం ఏంది? జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోండి, మీరు ఏదైతే ఎన్నికల్లో చెప్పారో, మీరు ఆయన దగ్గర నుంచి రికవరీ చేసి ఇస్తా ఉన్నారు కదా, ప్రజాస్వామ్యం దోసుకున్నాడని చెప్పి చెప్తున్నారు కదా, మీరు ఆయన్ని శిక్షించండి, మాకు ఇవ్వండి అనే కదా మ్యాండేటరీ అర్థం, అదే కదా. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది? జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ఒక మామూలు సభ్యుడు ఆయన, అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే దీని మొత్తానికి కారణం ఏంటంటే మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యం ఒకటి ఆంధ్రప్రదేశ్లో. ఈ దృశ్యం మొత్తం కూడా ప్లే చేస్తుంది ఎవరంటే ఢిల్లీ నుంచి ప్లే చేస్తున్నారు. వాళ్ళు ఏది ప్లే చేస్తే అది నడుస్తుంది, మనకి సినిమా చూపిస్తున్నారు ఇక్కడ. లేదంటే అసలు ఆయన శుక్రవారం అటెండ్ కావాలి కదా, కేసులకు ఎందుకు అటెండ్ కావాలండి? చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్నప్పుడు దాన్ని చేసుకోమనే వాళ్ళు కదా, చేసుకొని పోనీయకుండా అడ్డుపడినందువల్లే కదా శుక్రవారం అటెండ్ కాలేదు, పిటిషన్ వేయలేదు కదా. ఇప్పటి వరకు సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయాల, మళ్ళీ వేస్తారని కూడా నమ్మకం లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఢిల్లీలో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత ఒక లాబింగ్ నడుస్తుంది. ఆ లాబింగ్ కారణంగానే ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఓకే. సో రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరు కాబట్టి ఆయన పీక్కోండి అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.